వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఇప్పుడు మనము మునగాకు పప్పు చేసుకుందామని. మునగాకు పప్పు, మునగాకు ఫ్రై తినని వాళ్ళు, ఒట్టి ఆకు తినాలంటే ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా పప్పులో వేసుకొని తింటే అందరూ తినేస్తారండి. మునగాకు పప్పు అంటే పిల్లలైన తినేస్తారు. అదే ఒట్టి మునగాకు చేసామంటే తినట్లేదండి చాలామంది. కాబట్టి ఇప్పుడు మనం మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం మునగాకు ఫ్రెష్ మునగాకు తెంపుకొచ్చుకోవాలండి. ఈరోజు మార్కెట్లలో కూడా అమ్ముతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు అయితే అమ్మేటోళ్ళు కాదు, కానీ ఇప్పుడు మునగాకు తినమని చెప్పినప్పటి నుంచి అందరూ మునగాకు కూడా అమ్ముతున్నారు. కాబట్టి ఒక కట్ట తెచ్చుకొని సరిపోతుందండి. పప్పులోకి మునగాకు తెచ్చేసుకొని ఈ విధంగా సన్నగా ఒలిచి పెట్టుకోవాలండి. ఈ మునగాకు ఒలవడం కొంచెం కష్టమేను, ఎందుకంటే సన్న సన్న పుల్లలు ఉంటాయి కాబట్టి నిదానంగా ఓపికగా ఒలుచుకోవాలండి మునగాకుని. మునగాకు ఎంత నీట్గా ఒలుచుకుంటే పుల్లలు అంత రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి. బాగా కడిగేసి పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇందులో ఒక 1/2 లీటర్ అన్ని వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న మునగాకుని నీట్గా కడిగి పెట్టేసుకున్నాము. అలాగే టమాటాలను కట్ చేసి పెట్టుకున్నాము. పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసేసుకున్నామండి. ఇప్పుడు ముందుగా మనం మునగాకు వేసేద్దామండి. ఆకు పైన మునగాకు వేసేసి దాని మీద కొన్ని టమాటాలు, పప్పుకు సరిపడిన టమాటాలు వేసుకోవచ్చండి, 3-4 అలాగా. పచ్చిమిరపకాయలు కూడా కారం ఎవరు తినే కారాన్ని బట్టి వాళ్ళకి పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. ఒక కప్పుకి అయితే నేను 6-7 పచ్చిమిరపకాయలు వేసాను. ఒక 4 టమాటాలు వేసాను. ఒక్క ఉల్లిగడ్డ వేస్తున్నానండి. ఉల్లిగడ్డ కూడా పప్పులోకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇది కొంచెం చింతపండు అండి. చింతపండు ఎక్కువ వేయద్దు, కొంచెం సరిపోతుంది. టమాటాలు కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం సరిపోతుంది. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇవన్నీ కూడా పప్పులో వేసేసుకోవాలండి. కుక్కర్లో పెట్టేస్తే త్వరగా ఉడికిపోతుంది కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకొని ఇప్పుడు మనము వాటర్ ఎన్ని కావాలో చూసుకొని వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఆవిరిపోయిన తర్వాత మనం కుక్కర్ మూత తీసి చూడండి, మంచిగా ఉడికిపోయింది, మెత్తగా ఉడికిందండి. మునగాకు కాబట్టి మెత్తగా ఉడకబెట్టుకోవాలి, ఎందుకంటే ఎనిపేది కష్టమవుతుంది లేకపోతే మనకు. పాలకూర ఇవే తొందరగా ఉడికిపోతాయి, కానీ మునగాకు కొంచెం లేట్ కాబట్టి ఎక్కువ విజిల్స్ పెట్టుకున్నా ఓకే, బాగా ఉడకాలండి. చూడండి, ఈ విధంగా మనం మంచిగా రుబ్బేసుకోవాలండి. పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా మెత్తగా వెనిపేసుకుంటే బాగా కలిసిపోద్దండి. పప్పు మునగాకు బాగా కలిసేంత వరకు మెదుపుకోవాలి. ఉప్పు కూడా వేసేసాం కాబట్టి ఒక్కసారి టేస్ట్ చేసి చూసుకొని ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆవాలు, జీలకర్ర పోపు కండి. ఇది నేను ఇంతకుముందు డీప్ ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఆయిల్ కొంచెం ఇల్లగా ఉందండి. ఇప్పుడు మనం ఆనియన్ వేసేసుకుందాము. ఆనియన్ కూడా బాగా వేగాలండి. పోపు మంచిగా వేగితేనే పోపు స్మెల్ అనేది బాగుంటుంది. ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఒక్కటే వేసుకుంటున్నాను. కారం ఉన్నాయండి బాగా ఇవి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మనం కరివేపాకు మాత్రం ఎక్కువ వేసుకోండి. పోపులో ఏ పోపులో అయినా కరివేపాకు ఎక్కువ తింటే మంచిది. మునగాకు, కరివేపాకు చాలా మంచివండి ఇవన్నీ. చూడండి, ఇప్పుడు మనం పప్పులో ఈ పోపు వేసేసుకుందామండి. పోపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పోపు ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిగా పప్పు పడుతుంది. మంచి కలిపేసుకోండి, బాగుంటుందండి మునగాకు పప్పు అనేది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఎలా ఉందో మీరుగా చేసుకొని తిని చూసి మాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.